ఉమాదేవి కాలనీ వద్ద ఉన్న ఏకలవ్య విగ్రహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి. వివరాలు చూసుకుంటే శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోలా లలిత కుమారి మంగళవారం కొత్తవలస మండలంలో ఉన్న చింతలదిమ్మ వద్ద ఉమాదేవి కాలనీలో ఏకలవ్య విగ్రహాన్ని పరిశీలించారు. ఉమాదేవి కాలనీ వద్ద ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఏకలవ్య విగ్రహాన్ని పరిశీలించి ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలా మాట్లాడుతూ శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట వైస్ ఎంపీపీ ఇందుకూరు సుధారాణి, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము, టీడీపీ నాయకులు రత్నాజీ, ఉమేష్, పైడితల్లి, ఎరుకుల సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, మన చింతలదిమ్మ ప్రాంతాల్లో మా సోదరులు మీ అందరి అభిమానాలతో ఇవాళ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టం. మరి ఆ మహనీయుని ఎప్పుడు మనం మర్చిపోకుండా వారి స్ఫూర్తిని, వారి ఆశయాల్ని సమాజంలో ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్నికల తర్వాత మరి మీ అందరి దగ్గరికి రావాల్సిన బాధ్యత నా పైన ఉంది. మరి ఏదైతే ఇవాళ మళ్ళా మన అందరి భవిష్యత్తు ఎన్డీఏ కూటమిలో భాగంగా 5 కోట్ల మంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మరి పెద్ద ఎత్తున శాసనసభ అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించారు. మరి మీ ఆడబిడ్డకైతే కొత్తవలస మండలం నుంచి 15,000 పైన మెజార్టీ, సుమారు మన నియోజకవర్గం 40,000 మెజార్టీ. మీ అందరూ నాపై ఒక నమ్మకం, అభిమానంతో మన అందరి ఆడపిల్ల పిలిస్తే పలుకుతుందనే ఒక నమ్మకంతో ఇవాళ ఎన్నికల్లో నడిపించారు. మీ అభిమానాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఏదైతే మన చింతలదిమ్మ మన కుటుంబాల్లో ఇంకా సమస్యలు ఉన్నాయో ఒక పక్క ప్రభుత్వ సంక్షేమాలు అందిస్తూ నేను కూడా బాధ్యత పడి మరి రాము గారు, ఇక్కడున్న మండల్ టీం అంతా కూడా మీకోసం మేము పనిచేస్తాం. తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ద్వారా, నా ద్వారా మీ అందరికీ ఆదుకుంటారని మరొకసారి ఆ ఏకలవ్యుడు, ఆ తండ్రి విగ్రహం వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.